హలో ఎవరివన్, ఇక్కడ వచ్చేసి ప్లాజో ప్యాంట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో, ఫుల్ వీడియో అండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ కూడా చేయండి, ఏమేమి వీడియోస్ కావాలి, ఏం కటింగ్ కావాలి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నేను రెడీమేడ్ టైప్లో ప్లాజో ప్యాంట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ వీడియో అనమాట. చాలా ఉపయోగపడుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. ఇక్కడ వచ్చేసి ఈ ప్లాజో ప్యాంట్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి రెడీమేడ్ ప్యాంట్ అనమాట. రెడీమేడ్ ప్యాంట్ లాగే సేమ్ ఇలానే స్టిచ్ చేయాలని చెప్పేసి కస్టమర్ తెచ్చిచ్చారండి. దీన్ని వచ్చేసి మనము ఎలా కటింగ్ చేసుకోవాలో వీడియోలోకి వచ్చేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ అనేది మనకి అంటే మెటీరియల్ అనేది తెచ్చుకున్నాం. మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ క్లాత్ అనమాట. ఈ మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ క్లాత్ వచ్చేసి 1.5 2 మీటర్స్ వరకు వస్తుంది. లావు వాళ్ళకి సరిపోదండి, పిల్లలకైతే సరే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ప్లాజో ప్యాంట్ అనే ప్లాజో అంటే మనకి కింద ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువ కావాలండి. ఇక్కడ వచ్చేసి పైన స్ట్రైట్ కట్ ప్యాంట్ కట్ చేసుకుంటాం చూడండి, సేమ్ అలానే స్ట్రైట్గా ప్యాంట్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీమేడ్ ప్యాంట్ చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మనము కొలతలు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి వచ్చేసి మనము ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి నడుము ఎంత ఉందో చూసుకున్నాను, ఆ తర్వాత వచ్చేసి ప్యాంట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ దానికి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఎలాస్టిక్, ఫ్రంట్ కాదండి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ లాగా వస్తుంది అనమాట. అలా వస్తుందని ఇది వచ్చేసి నడుము లూజు వచ్చేసి మనకి 28 ఇంచెస్ వరకు వచ్చిందండి. ఆ 28 ఇంచెస్ని మనము డబుల్ ఫోల్డ్ మీద వేసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ మీద వేసుకున్నప్పుడు మనం దీనికి బ్లౌజ్ ఎలా 4 ఫోల్డ్ మీద పెట్టుకొని కొలత అనేది తీసుకుంటాము, సేమ్ అలానే ప్యాంట్ కూడా అలానే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ తీసుకున్నాం, తర్వాత వచ్చేసి మనము అంటే కింద డౌన్ అనేది పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. చూసారు, ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంది. దీనికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది నేను తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనకి కింద పిస్తా అంటే అదేనండి పాయింట్ దగ్గర వచ్చేసి మనకి ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర కూడా చూసేసుకొని ఆ రెండు కొలతలు అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలి. నేను వచ్చేసి ప్యాంట్ పొడవు అనేది ఎంత లెంత్ కావాలని చెప్పేసి మీరు చూసేసుకొని అంత లెంత్ దగ్గర నుంచి మనము ఫ్రిల్స్ అనేవి కింద ప్లాజో ప్యాంట్కి అనేది స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి అంటే రెడీమేడ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ వరకు ఉంది. దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటున్నానండి. దీని వరకు కట్ చేసుకొని మనము మిగతా క్లాత్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ 14 ఇంచెస్ పెట్టుకున్నాక దీన్ని వచ్చేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే అనమాట. మనకి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకునే దానికైతే మనకి ఫోల్డ్ చేసుకున్నది వచ్చేసి మన వైపు పెట్టుకుంటాము. ఫోల్డ్ ఓపెన్స్ ఉన్న వైపు వచ్చేసి నేను నా వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి దీని పొడవు అనేది ఎంత ఉంది అంటే 12 ఇంచెస్ అని చెప్పాను కదా, నేను వచ్చేసి 14 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ పెట్టుకొని అండ్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఖర్చుల కోసం మనము పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చుల కోసం అనేది పెట్టుకుంటాం. ఇక్కడ పిస్తా పొడవు వచ్చేసి మనకు వచ్చేసి 29 వచ్చింది కదా, దానికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వచ్చేసి మనం 4 ఫోల్డింగ్ మీద మనకి బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో నడుము కొలతకు అనేది 4 ఫోల్డింగ్ మీద కూడా సేమ్ అలానే తీసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం అనేది. ఇక్కడ మనము నడుము లూజు నడుము దగ్గర వచ్చేసి కూడా సేమ్ అలానే ఇలా 29 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 29 ఇంచెస్ని 4 భాగాలు చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో అంత 4 భాగాల మీద పెట్టేసుకోవాలి. కింద మనకు వచ్చేసి పిస్తా పొడవు అనేది ఎంత కావాలి అని చెప్పేసి పిస్తా పొడవు వచ్చేసి నేను మనకి ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనము నడుము పైన అంటే క్రాస్ ప్యాంటుకి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికైతే పైన వచ్చేసి మనం మళ్ళీ పట్టీ అనేది ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటాం, కానీ ఇక్కడ వచ్చేసి పట్టీ అనేది స్టిచ్ చేయం కాబట్టి మనం వచ్చేసి కింద పిస్తా అంటే పాయింట్ దగ్గరకి మనం కొంచెం కిందకి అంటే కిందకి అనేది మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద చూడండి, నేను కాలు అంటే మన లెగ్ దగ్గర
చూడండి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటాం కదా, అక్కడ వచ్చేసి లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి డబుల్ ఫోల్డ్ మీద. అప్పుడు వచ్చేసి 4 ఫోల్డ్ మీద 32 ఇంచెస్ వస్తుంది. అప్పుడు మనము ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 32ని 4 ఇంచెస్ 4 ఫోల్డ్ మీద 32ని 4 భాగాలు చేయాలండి. ఆ 4 భాగాలు చేసిన తర్వాత మనం ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. ఖర్చులతో సహా నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కూడా మనము క్రాస్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కూడా కొంచెం ఎక్స్ట్రాస్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫోల్డ్ మీద ఉంది, దాన్ని వచ్చేసి నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కింద వచ్చేసి కూడా అది చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనము సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చేసి చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ప్యాంట్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ కింద అనేది ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం కొలుచుకోవాలి. ఇప్పుడు రెడీమేడ్ దానికి వచ్చేసి ఫ్రిల్స్ కింద పొడవు అనేది ఎంత ఉందో చూసుకున్నాం. దానికి వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మనకి ఏదైనా పొడవు ఉంటే మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ పొట్టిగా పెట్టుకొని క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా కొంచెం పొడవే పెట్టుకొని, దీన్ని కూడా నేను క్లాత్ అనేది 1.5 మీటర్ వరకు ఉందన్నమాట. దీన్ని వచ్చేసి నేను 19 ఇంచెస్ పెట్టానండి. 19 ఇంచెస్ పెడితే పొడవైపోతుంది అనమాట. దాన్ని మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనము పొడవు అనేది ఎంత కావాలి అని చెప్పేసి ముందు మనము చూసుకొని ఆ పొడవు వరకు కట్ చేసేసుకోవాలి. చూసారు ఇక్కడ వచ్చేసి నేను ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని కూడా 4 ఫోల్డ్ మీద పెట్టేసుకొని మనము దాని పొడవు ఫ్రిల్స్ అనేది ఎంత పొడవు కావాలి అని చెప్పేసి ముందు మనము చూసేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్ మీద వేసేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత పొడవు కావాలో మీ ఇష్టం అనమాట. నేనైతే స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాంలే అనుకున్నాను, కానీ వచ్చేసి నేను ఎక్కువ కొంచెం పొడవు అనేది పెట్టుకుంటున్నాను. వాళ్ళు ఎదిగే పిల్లలు కదా అని చెప్పేసి పట్టీ అనేది ఎక్కువ పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 19 ఇంచెస్ వరకు పెట్టాను అనమాట. మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత వచ్చేసి 16 ఇంచెస్ వరకు వచ్చేస్తున్నాను పైన ఖర్చులతో సహా. మనం ఖర్చులు అనేవి ఒక 1/2 ఇంచు పోయినా 2.5 ఇంచ్ అనేది మనం డబల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. అందుకని చెప్పేసి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనము డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని మధ్యలోకి అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒక కాలుకి కదండి, 2 కాళ్ళకి 2 లెగ్స్కి రావాలి కాబట్టి ఇలా 2 మధ్యలోకి అనేది ఏ కాలుకి ఆ కాళ్ళని సెపరేట్ చేసేసుకొని మనము ఇలా పెట్టేసుకోవాలండి. మళ్ళీ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా ఉంటామన్నమాట. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఏ కాలుక అంటే సెపరేట్గా పెట్టేసుకుంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఇలా మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముందుగా కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టి చూస్తున్నాను, ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలా కట్ చేసుకుంటామో ప్యాంట్ అనేది మోకాల దగ్గరికి పెట్టుకొని ఆ మోకాల దగ్గర నుంచి మనము ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. అంతేనండి, ప్లాజో ప్యాంట్ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటాం, కానీ చాలా ఈజీ అనమాట. ప్లాజో ప్యాంట్ అనేది మనకి క్రాస్ ప్యాంట్ కంటే ఇదే తొందరగా అయిపోతుంది అనమాట. కానీ కొంచెము కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే కొంచెం తికమక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ప్యాంట్ అనేది ఎలా స్టిచ్ చేసుకుందామో ఇప్పుడు చూసేద్దామండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది పుష్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి పైన పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. పైన పార్ట్స్ అనేవి 2 డివైడర్స్గా చేసేసుకొని, అంటే 2 కాళ్ళకి రావాలి కదండి, 2 కాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఒకటే కాళ్ళకి స్టిచ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చేసి మనము కింద వచ్చేసి సెంటర్ పాయింట్ దగ్గర అనేది మనము కర్వ్ అనేది తీసుకున్నాం కదా, ఆ 2 వచ్చేసి మనము జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము ఎంత విడ్త్తో జాయిన్ చేసుకోవాలంటే ఇక్కడ 1/2 ఇంచ్ విడ్త్తో అనేది మనకి మెయిన్ పాయింట్ అనేది అక్కడ
అక్కడే కదా అండి. మనము ఎక్కువ కూర్చున్నా కానీ పిగిలిపోకుండా ఉండేయాలంటే మనము కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఓపెన్ చేసినాను కదా, అది వచ్చేసి నడుము దగ్గర అండి. ఆ నడుము దగ్గర అనేది మనము ఒక పట్టీ అనేది వేసుకోవాలి కదా, అదే నన్ను నాడా పెట్టుకొని పట్టీ వేసుకోవాలి కదా, అక్కడ వచ్చేసి నేను కొంచెం హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని వేసుకున్నాను. అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఏం ఓపెన్ పెట్టిన అవసరం లేదు. ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి పిస్తా పైన వచ్చేసి మనము ఈ 2 అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 అనేది పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎదురుగా ఓపెన్స్ అనేవి ఇలా చూడండి, మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ చేసుకున్నది వచ్చేసి పైకి ఉండాలి, మనకి సీదా వచ్చేసి కిందకి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా ఓపెన్స్ అనేవి, ఆ ఓపెన్స్ అనేవి మనము మూసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి మనము హాఫ్ ఇంచ్ విడ్త్తోనే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి చినిగిపోకుండా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ అని డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిగిలిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇలా 2 సైడ్స్ వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి నేను పైన బెల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము క్రాస్ ప్యాంట్కి ఎలా యాడ్ చేసుకుంటాం బెల్ట్ అనేది, మనము నాడా పెట్టుకోవడానికి సేమ్ అలానే దీనికి కూడా మనము ఈ పట్టీ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇలా మనం పట్టీ లేకపోయినా ఇది వచ్చేసి చిన్న పిల్లలకైతే మనము ఎలాస్టిక్ వేసుకున్నా సరిపోతుంది, కానీ నేను వచ్చేసి ఎలాస్టిక్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నేను దీని నాడా కోసం స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ అనేది ఈ పట్టీ అనేది తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ అనేది మనకు ఫోల్డ్ చేసిన తర్వాత అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను 3 ఇంచెస్ అనేది ఇక్కడ వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ అనేది పెట్టాం కదా, చూడండి ఈ ఓపెన్ హాఫ్ ఇంచ్ అనేది ఓపెన్ అనేది పెట్టాం కదా, మనము ఈ ఓపెన్ పెట్టిన దగ్గర నుంచి మనము ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. చూసారా ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనకి ఉల్టా సైడ్ నుంచి కాకుండా సీదా వైపు నుంచి ఇలా పెట్టేసుకొని, అంటే సీదా అంటే మనకి చూపుడు వైపు పెట్టేసుకొని పట్టీ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ చూపుడు వైపు నుంచి మనం ఫస్ట్ వచ్చేసి రఫ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ అనేది చూడండి హాఫ్ ఇంచ్ విడ్త్తోనే మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నడుము దగ్గర అండి ఈ పట్టీ అనేది క్రాస్ ప్యాంట్కి ఎలా స్టిచ్ చేసుకుంటాం సేమ్ అలానే ఈ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. అదేనండి మామూలు ప్యాంట్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ ప్యాంట్ కూడా పైన పట్టీ అనేది ఇలా వేసేసుకొని మనము ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నాడా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నాడా అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము కింద నుంచి అదేనండి సీదా నుంచి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఉల్టా వైపు స్టిచ్చింగ్ అనేది ఇలా ఎక్స్ట్రాస్ అనేవి ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఎక్స్ట్రా ఉందండి, మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఖర్చులు అనేవి ఉన్నాయి కదా, ఆ ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి పైన డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా మనము ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసి ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదే పడేటట్టు మనము ఇలా మడతేసుకొని ఇలా రఫ్ చేసేసుకొని ఇక్కడ చూడండి నేను హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది లోపలికి మడుచుకొని కింద వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చేసాం కదా హాఫ్ ఇంచ్ విడ్త్తోనే ఆ స్టిచ్ మీదే మనం ఇప్పుడు మడత వేసిన దాన్ని ఇలా పెట్టుకుంటూ సర్దుకుంటూ క్రాస్లు అనేవి ఎక్కడ లేకుండా చూడండి స్టిచ్చింగ్ అనేది పైన అంటే మన ప్యాంట్ మీద పడకుండా మనం ఫస్ట్ స్టిచ్ అనేది వేసాం కదా అక్కడికనేది ఇలా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఒకటే లెవెల్లో రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ చివరికి వచ్చేసరికి మనం ఫోల్డింగ్స్ అనేవి ఇలా చేసేసుకొని ఇలా లోపలికి అనేది పెట్టేసుకొని ఇక్కడ కూడా రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసాం కదా, ఇంతేనండి చాలా ఈజీ అనమాట. మనము ఇలా ఇక్కడ వచ్చేసి ఓపెన్ అనేది ఉంది కదా, ఇప్పుడు పట్టీ అనేది స్టిచ్ చేసాం కదా అక్కడ వచ్చేసి కొంచెం ఓపెన్ అనేది ఉందండి, ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఉండేసరికి నేను రఫ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకున్నాము, కింద పాయింట్ సెంటర్ పాయింట్ అనేది జాయిన్ చేసుకున్నాం, కింద వచ్చేసి మనము జాయిన్ చేసుకోలేదు. 2 అంటే
మనము ఏ కాలుకి ఆ కాలు అనేది జాయిన్ చేసుకోలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ మనము కింద అనేది జాయిన్ చేసుకోలేదు కదా, అదేనండి సెంటర్ పాయింట్ అనేది జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు వచ్చేసి అది జాయిన్ చేయకముందే మనము ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వచ్చేసి 2 డివైడర్స్గా కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది, దీనికి వచ్చేసి మనము కింద ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి మనము కట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకోవాలి. ఖర్చులు అనేవి కనపడకుండా ఇలా డబల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసేస్తున్నాను. మనము దీన్ని ఎక్స్టెన్షన్గా పెట్టుకోవచ్చండి. మనం ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేటట్టుగా అయినా పెట్టుకోవచ్చు. పెద్ద పట్టీలాగా పెట్టుకొని మనం కొంచెం పిల్లలకి ఎదిగా కూడా దాన్ని పట్టీ అనేది విప్పేసి కొంచెం కిందకనే స్టిచ్ చేసుకోవచ్చు. అలా అయినా పెట్టుకోవచ్చు. కానీ వచ్చేసి నేను పట్టీ అనేది ఒక 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము సీదా వైపు నుంచి, అదే చూపుడు వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇది కూడా మనము చూపుడు వైపే పెట్టుకోవాలి. అది సీదా వైపే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, సీదా వైపు ఫ్రిల్స్ అనేవి సీదా పెట్టేసుకొని ఫ్రిల్స్ అనేవి క్లాత్ని ఎక్కడికి ఉందో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి మనకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఎక్కడైనా సరే మీరు డబల్ స్టిచ్ అనేది వేయకుండా మర్చిపోకండి. డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. అంటే కుట్లు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక కుట్టే వేసేసి వదిలేస్తారండి. అలా వేయకూడదు అనమాట. మనకి డబల్ స్టిచ్ అనేది చాలా అవసరం అండి. నేను ఒకటి వేసాను కదా, ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి కొంచెం అటు ఇటు అయినా సరిపోతాయి అన్నమాట. ఇలా వేసేసానండి. ఇక్కడ కూడా 1 ఇంచు ఖర్చుతో వేసుకున్నానండి. ఈ పైన వచ్చేసి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఖర్చులు అనేవి పైకి చూసేటట్టు ఉంచుకొని ఆ ఖర్చుల పైన వచ్చేసి ఫ్రిల్స్ పైన కాకుండా ప్యాంట్ పైన వచ్చేసి మనము ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒకవైపు అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, రెండు వైపులా సేమ్, ఇంకో రెండో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. దీన్ని ప్లాజో పాయింట్ అంటాను. ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు లూజ్ ప్యాంట్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా 2 ప్యాంట్స్ అనేవి అంటే 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము 2 జాయింట్స్ అనేవి చేసుకోవాలి. పిస్తా అంటే లోపల సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చేసి మనము మామూలు ప్యాంట్ అనేది ఎలా జాయింట్ చేసుకుంటామో చూడండి. ఇది వచ్చేసి కిందకి మన కాలు దగ్గరికి, కింద నీ లెంత్ దగ్గరికి వస్తుందన్నమాట. ఈ ఖర్చులు అనేవి నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి నీ లెంత్ దగ్గరకు. ఇది చూడండి, ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర మనము కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత వచ్చేసి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా ఇక్కడ వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఖర్చులు అనేది పెట్టేసుకొని సమానంగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. చాలా ఈజీ అంటే ఈజీగా కరెక్ట్గా వస్తుందండి. ఇది చిన్నపిల్లలకైనా మనకి పెద్దవాళ్ళకైనా మనము క్లాత్ అనేది తెచ్చుకొని, పెద్దవాళ్ళకి క్లాత్ అనేది తెచ్చుకుంటే మనకి సరిపోతుందండి. మనకి క్లాత్ సెంటర్లో అమ్ముతారు కదా, క్లాత్ అనేది తెచ్చుకొని మనం స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా మెటీరియల్ అమ్మే వాళ్ళకి ఈ క్లాత్ అనేది మనకి సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి మనం క్లాత్ కొనుక్కొచ్చుకొని ఇలా ప్లాజో ప్యాంట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసాను కదా, ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు డబుల్ స్టిచ్ అనేది మర్చిపోకండి. ఒక స్టిచ్ వేసి వదిలేయకండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి బాగుంటుందన్నమాట. ఇలా వేసేసాం కదా, ఇంతేనండి, చాలా ఈజీ అనమాట. చూడండి, మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ నడుము పట్టీకి అనేది మనము ఇప్పుడు ఇది మనకి అదేనండి నాడా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ నాడా కాకపోయినా ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు అనమాట. 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది, లేకపోతే 1 ఇంచ్ ఎలాస్టిక్ అయినా ఉంటుంది అనమాట. 1.5 ఇంచ్ అయినా ఎలాస్టిక్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ నాడా అనేది స్టిచ్ చేసుకుని, నాడా కోసం అనేది ఇక్కడ నేను క్లాత్ అనేది యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం నాడా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే మామూలు ప్యాంట్లకి ఎలా స్టిచ్ చేసుకుంటాం సేమ్ అలా ఈ నాడా అనేది స్టిచ్ చేసేసి
చేసేసుకొని మనము దాంట్లోకి ఎక్కించేసుకోవడమేనండి. చాలా ఈజీ అంటే ఈజీ అనమాట. అండ్ ఈ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఉందో లేదో చెప్పేయండి కామెంట్ రూపంలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక్కడ వచ్చేసి మనం నాడా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి దీనిలోకి మనము ఎక్కించేసుకుందాము. మనము ఇలా ఎక్కించుకోని అవసరం లేకుండా నడుము పట్టీ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడే ఈ నాడ అనేది ముందుగా స్టిచ్ చేసేసుకొని ఆ పట్టీ స్టిచ్ చేసేటప్పుడే మనము పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పిన్ని సేఫ్టీ పిన్తో ఎక్కించుకోని అవసరం లేకుండా ఒకేసారి అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో చెప్తానండి. మనము చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఇలా పెట్టని అవసరం లేకుండా. ఇంతేనండి. ఇప్పుడు చూసారా, ప్లాజో ప్యాంట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందనమాట. ఎంత అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మహా అయితే 1 గంట పడుతుంది. పాత వాళ్ళకైతే బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అనమాట. చూడండి, ఇంతేనమాట. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ అండి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా మనం క్లాత్ అనేది తెచ్చుకొని స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో కనపడేది వచ్చేసి మనకి రెడీమేడ్, గ్రీన్ కలర్లో కనపడేది వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్ చేసింది అనమాట. సేమ్ ఒకేలా ఉన్నాయో లేవో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.